ఏదైనా పార్టీలోనో, ఫంక్షన్‌లోనో, ఫ్రెండ్స్ కలిసినప్పుడో, చుట్టాలు కలిసినప్పుడో, "ఏంటి మీ ఆయన చిక్కిపోతున్నాడు, మీ అబ్బాయి ఏంటి సన్నబడ్డాడు, డైట్ చేస్తున్నాడా, ఏరా మామ అలా అయిపోయావు" అంటూ ఎవరైనా పలకరిస్తే గుండె తరుక్కుమంటుంది. "ఏం లేదు మామ ఈ మధ్య షుగర్ అటాక్ అయ్యిందిలే" అని బదులిస్తాం. షుగర్ అదుపులో పెట్టుకునేందుకు కొన్ని సహజ మార్గాలు ఉంటాయంటున్నారు నిపుణులు. అవేంటో చూద్దాం. ఒకటి ఎక్సర్సైజ్. ఎక్సర్సైజ్ చేసేటప్పుడు మజిల్స్ ఎనర్జీ కోసం గ్లూకోజ్‌ని యూజ్ చేసుకుంటాయి. దీంతో రక్తంలో షుగర్ పరిమాణం తగ్గిపోతుందని నిపుణులు అంటున్నారు. నడక, జాగింగ్ లాంటి వ్యాయామాలు క్రమం తప్పకుండా చేయడం వల్ల ఇన్సులిన్ సున్నితత్వం మెరుగుపడుతోందని, రక్తంలో షుగర్ లెవెల్స్ నియంత్రణలో ఉండడానికి రోజుకు కనీసం 30 నిమిషాల పాటు వ్యాయామం చేయడం మంచిదని సూచిస్తున్నారు. ఇంకోటి డైట్. డైట్‌లో ఎక్కువగా మిల్లెట్స్, ఆకుకూరలు, కూరగాయలు, తక్కువ గ్లైసెమిక్ ఉన్న ఫుడ్ తీసుకోవాలి. ఈ ఫుడ్ నెమ్మదిగా జీర్ణం అవ్వడం వల్ల రక్తంలో షుగర్ లెవెల్స్ అదుపులో ఉంటుంది. కూరగాయలు, పండ్లు, విత్తనాలు వంటి ఫైబర్ అధికంగా ఉండే ఆహారాలను రోజు తీసుకోవడం వల్ల రక్తంలో గ్లూకోజ్ నియంత్రణలో ఉంటుందని నిపుణులు చెబుతున్నారు. అలాగే మూడోది యోగా. యోగా, మెడిటేషన్, డీప్ బ్రీతింగ్ ఎక్సర్సైజ్, అలాగే ఆరుబయట నడవడం వంటివి చేయడం వల్ల ఒత్తిడిని తగ్గించుకోవచ్చట, షుగర్ లెవెల్స్ని అదుపులో ఉంచుకోవచ్చట. నాలుగోది నిద్ర. తగినంత నిద్ర లేనప్పుడు శరీరంలో ఎక్కువ కార్టిజాల్ ఉత్పత్తి అవుతోందని, దీంతో రక్తంలో ఆటోమేటిక్గా షుగర్ లెవెల్స్ పెరిగిపోతాయని, ప్రతిరోజు 6-8 గంటల పాటు నిద్రపోవడం వల్ల హార్మోన్లు సమతుల్యంగా ఉంటాయని, తద్వారా బాడీలో షుగర్ అదుపులో ఉంటుందని వైద్యులు సూచిస్తున్నారు.